సార్ నిన్న సిట్ విచారణ అయితే జరిగింది కేటీఆర్ పైన. మొన్న చూసుకున్నట్టయితే హరీష్ రావు పైన కూడా ఇదే విచారణ జరగడం జరిగింది. మరి ఫోన్ ట్యాపింగ్ అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు మీ ఉద్దేశంలో? నా పేరు డాక్టర్ వెన్న ఈశ్వరప్ప. నేను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబీసీ మోర్చా. మీరు అడిగిన ప్రశ్న చూస్తూ ఉంటే ఇద్దరు కూడా ఇటు టీఆర్ఎస్ 10 సంవత్సరాల అధికారంలో ఉన్నది, అనుభవించింది. ఫోన్ ట్యాపింగ్ అనేది ప్రపంచానికి అందరికీ అర్థమైంది. ఆ తదుపరి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి రేవంత్ రెడ్డి గారు ఫోన్ ట్యాపింగ్ జరిగింది 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 అని చెప్పడమే తప్ప వాళ్ళని చుట్టాలను పిలుచుకున్నట్టు ఒకరి తర్వాత ఒకరిని, ఒకరోజు హరీష్ రావు గారిని, ఒకరోజు కేటీఆర్ గారిని పిలిచి కాలయాపన చేసి దాంట్లో ఏం చెప్తున్నారంటే, వీళ్ళు ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ లో పోలీస్ ఎంక్వైరీకి వెళ్ళారో వాళ్ళు ఏం చెప్తున్నారు, అక్కడ ఏం జరగలేదు, అంత తూతూ అసలు ఏం లేదని వాళ్ళు చెప్తున్నారు. పోలీస్ అధికారులు ఏం చెప్తున్నారు, లేదు లేదు మాకు చాలా సమాచారం ఉంది, మా దగ్గర ఉన్న సమాచారాన్ని మీకు మీ ముందు పెట్టి అడిగాం, మాకు చాలా విషయాలు చెప్పారని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇద్దరు కాలయాపన చేయడానికే తప్ప ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ తో వెళ్తున్నారని చెప్పేసి మా యొక్క భావన. అంటే ఇంకొక విషయంగా ఏంటి అంటే, ఫోన్ ట్యాపింగ్ చేసినప్పుడు కొన్ని వేల కోట్ల వరకు బయటకు పడ్డాయి. మరి ఆ డబ్బులు అన్ని కూడా ఎక్కడికి పోయినాయి, ఎలక్షన్ కమిషన్ దగ్గర ఉండాల్సిన డబ్బులు ఏమైపోయాయి అని చెప్పి ఇంకొందరు ప్రశ్నించడం జరుగుతుంది. మరి ఆ ప్రశ్నకు మీ సమాధానం? అప్పుడున్నటువంటి మన బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఫోన్ ట్యాపింగ్ అడ్డు పెట్టుకొని ఎన్నో అక్రమాలకు పాటుపడిందని చెప్పేసి మన పేపర్ల ద్వారా మీడియా ద్వారా చూసాము. చాలా విషయాలు జరిగినాయి, అవి బయటికి బహిర్గతం చేయలేదు. అవి ఎన్నో అక్రమాలు దాంట్లో ఖచ్చితంగా జరిగి ఉంటాయి. ఈ నిగూఢంగా సిబిఐ ఎంక్వైరీ చేసే తప్ప ఈ విషయాలు బయటికి రావు. ఎందుకంటే దొందే, ఇద్దరు కూడా ఒకటే, వాళ్ళు అనుభవించారు, వాళ్ళు చేసిన బాటలనే వీళ్ళు నడుస్తున్నారు. వీళ్ళు కూడా ఈరోజు ఫోన్ ట్యాపింగ్ చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఊరుకోలేదు, వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేయడం కూడా స్టార్ట్ చేస్తారు. కాబట్టి ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ అన్నదమ్ములాగా దొందే చేస్తున్నారు. కాబట్టి వెంటనే దీనికి పరిష్కారం దొరకాలి. అక్రమాలకు కూడా బయట రావాలంటే సిబిఐ ఎంక్వైరీ చేయడం ఎంతో అత్యవసరం. కాబట్టి భారతీయ జనతా పార్టీ తరఫున కోరుతా ఉన్నాను, సిబిఐ ఎంక్వైరీ చేసి దీన్ని నిగ్గు తేల్చాల్సిందిగా కోరుతా ఉన్నాను. సిబిఐ ఎంక్వైరీ ఎందుకు ఇంకా ముందుకు రావట్లేదు అంటారు? ఇప్పటి వరకు చూసుకున్నట్టే సిట్ మాత్రమే ముందుకు వచ్చింది, మరి సిబిఐ ఎందుకు రంగంలోకి దిగట్లేదు అంటారు? సిబిఐని వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వాలు కోరాలి. రెండు ప్రభుత్వాల నాయకులు వీళ్ళు ఏం చేయాలంటే, ఇక్కడ నిజ నిర్ధారణ జరగలేదు, అన్యాయాలన్నీ బయటికి రాలేదు, అక్రమాలు బయటికి రాలేదు. కాబట్టి ఉన్నతమైనటువంటి ఎంక్వైరీ ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్నటువంటిది సిబిఐ కాబట్టి, సెంట్రల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా నివేదించినట్టయితే వాళ్ళు వెంటనే రంగంలోకి దిగి ఈ విషయాలన్నీ బహిర్గతం చేస్తారు. కాబట్టి వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వము సిబిఐ ఎంక్వైరీకి పర్మిషన్ ఇచ్చి వాళ్ళు ఆమోదం తెలుపుకొని ఎంక్వైరీ చేయాల్సిందిగా, వీళ్ళు నిజంగా వీళ్ళు నిస్వార్థంతో ఉన్నారు, నిజాయితీతో ఉన్నారంటే సిబిఐ చేయడానికి ఏం భయం? మీరు సిట్ అనేసి మీ గుప్పెట్లో ఉన్న అధికారులని ఎంక్వైరీకి వేసుకొని ఇద్దరు కలిసి డ్రామాలు ఆడుతున్నారు. చుట్టాలను ఇంటికి పిలిచినట్టు, బంధువులను ఇంటికి పిలిచి రాజమర్యాదలు చేసుకుంటున్నారు. బయటకు వచ్చిన తర్వాత ఏం లేదంటున్నారు. కాబట్టి సిబిఐ ఎంక్వైరీ చేయడమే దీనికి పరిష్కారం అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కోరుతా ఉన్నారు.